సుంగిశాల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రాజెక్టుపై పర్యవేక్షణ చేయకపోవడం వల్ల కుంగిందన్నారు. ప్రాజెక్టును నిర్మిస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ సర్కార్ తప్పిదంతోనే సుంకిశాల ప్రాజెక్టు కుంగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు నిర్మిస్తున్న కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. హైదరాబాద్ కు 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ హయాంలో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. సీఎం రేవంత్ సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడంతోనే ప్రాజెక్టు కుంగిందన్నారు కేటీఆర్. పర్యవేక్షణ లేదు, రిపోర్ట్ లేదు, చూసింది లేదు. పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా? కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ పై రాజకీయ కక్షతోనే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సర్కార్ తీరుతో దక్షిణ తెలంగాణ ప్రాంత రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. రిజర్వాయర్లు నింపి అన్నదాతలను ఆదుకోవాలన్నారు నిరంజన్ రెడ్డి. ఉన్నప్పుడు కృష్ణలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు సమయోచితంగా మన రిజర్వాయర్లు అన్నింటినీ నింపి పెట్టుకుంటే పాలమూరుకు మేలవుతుంది. ఈ మాత్రం ఆలోచన చేయమంటే నీటిపారుదల శాఖ మంత్రి ఒకరోజు పోయి ఆ సిస్టమ్ని వాళ్ళటి వరకు చూడలే. అదే నియోజకవర్గానికి సంబంధించి నార్లాపూర్ లిఫ్ట్ స్టార్ట్ అయ్యే కాడ ఉండేటువంటి నియోజకవర్గం కొల్లాపూర్, అక్కడి నుంచి ఉండేటువంటి మంత్రికి అది పట్టదు. కళ్ళ ముందల రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి 2.5 టీఎంసీలు నీళ్లు నింపినాక కూడా ప్రాజెక్టే కంప్లీట్ కాలేదని మాట్లాడతాడు ఆయన ఓ రోజు బాధ్యతారహితంగా. నిర్మాణంలో ఉన్న సుంకిశాల ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సుంకిశాల విషయంలో నిర్మాణ సంస్థ బాధ్యతలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన ప్రారంభం కాలేదని ఆరోపించారు జగదీష్ రెడ్డి. మళ్ళీ తెలంగాణ రైతాంగం తరఫున, సూర్యపేట ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నేపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి. మొత్తం దానిపైన ఆధారపడి ఉన్న చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అన్ని కూడా వెంటనే నింపాలి. ఇంకా చిన్న చిన్న బాగులపైన, వంకలపైన కట్టినాం, కూడా నిండక ఖాళీగా ఉన్నాయి. ఇన్ని కూడా నింపితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఆశపడి పెట్టుబడి పెట్టి వేసుకుంటున్నా వాటిని బతికించుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రజలపై ప్రతీకార పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో అదనపు విద్యుత్ కోసం కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. రాజకీయ కక్షతోనే విద్యుత్ ప్లాంట్లపై విచారణ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగం, విద్యార్థులు అంటే కాంగ్రెస్ సర్కార్కు ఎందుకు కోపమని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉత్తర తెలంగాణలోనే ఎన్టీపీసీ రామగుండ ఉన్నాయి, అదే విధంగా ఉత్తర తెలంగాణలోనే పాల్వంచలో కేటీపీఎస్ ఉన్నది, మనుగురులో ఇంకొక పవర్ ప్రాజెక్ట్ ఉన్నది. దక్షిణ తెలంగాణకు పవర్ ప్రాజెక్ట్స్ లేవు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కు పవర్ కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలంగాణలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని 4000 మెగావాట్ల డెఫిసిట్ ఉంటే దాన్ని 20,000 మెగావాట్స్ సర్ప్లస్ అదనపు విద్యుత్ శక్తి వచ్చే విధంగా దక్షిణ తెలంగాణకు యాదాద్రి పవర్ స్టేషన్ పెడితే దాని మీద కుళ్ళుతోని జస్టిస్ నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన మీద కమిషన్ పెడితే నాసిరకం పనులతో సుంకిశాల ప్రాజెక్టు కట్టడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే అంతే స్థాయిలో తిప్పికొడుతోంది బీఆర్ఎస్.